Hello friends, welcome to LTX classes. Welcome to daily economy news analysis from 1st to 5th April. LTX classes is proud to announce new batches for UPSC Infinity, our flagship program. Now you can kickstart your UPSC preparation for 2024 at just 5,000 per month. అతి తక్కువ ఫీజుతో మీ ప్రిపరేషన్ మీరు కిక్ స్టార్ట్ చేయొచ్చు. యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ అవర్ ప్రోగ్రామ్. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు చోట్ల మనం అందిస్తున్నాం. తక్కువ ఫీజుతో ఈఎంఐ ఆప్షన్తో 15th April లోపు జాయిన్ అయ్యి ఈ సదవకాశాన్ని మీరు వినియోగించుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎక్స్క్లూజివ్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా మనం అందిస్తున్నాం ఆన్లైన్ కోర్స్. బట్ విత్ ఎ ట్విస్ట్, మీరు హైదరాబాద్లో సాటర్డేస్ మరియు సండేస్ క్లాసులు వినాలి అంటే, ఆఫ్లైన్ క్లాసెస్ వినాలి అంటే మీరు ఫ్రీగా అటెండ్ అవ్వవచ్చు. సో ఆన్లైన్కి మీరు ఫీజు పే చేస్తారు, ఆఫ్లైన్కి 70, ఆన్లైన్కి 60. సో ఆన్లైన్ ఫీజే పే చేస్తారు, కానీ ఓన్లీ సండేస్ అండ్ సాటర్డేస్ మీరు ఆఫ్లైన్కి కూడా వెళ్ళొచ్చు. ఇది అడిషనల్గా మీకు ఆఫ్లైన్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ ఫీజుతోనే. జస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐలో మీరు జాయిన్ అవ్వచ్చు. 15th April వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఆప్షనల్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో అందిస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందుతాయి. మీకు నచ్చిన ఆప్షనల్ మీరు చూస్ చేసుకోవచ్చు. అట్ జస్ట్ 5,000 పర్ మంత్ యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అట్ జస్ట్ 5,000 పర్ మంత్, అంతే. సో ఇవాళ న్యూస్ ఆర్టికల్స్లో మొదటి న్యూస్ ఆర్టికల్ వచ్చి వరల్డ్ బ్యాంక్ లోవర్స్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ 6.3%. ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ 6.3% ఉండబోతోంది అని చెప్తోంది వరల్డ్ బ్యాంక్. సో చూద్దాం ఏంటి కదా అనేది ఒకసారి మనం గమనిద్దాం. సో వరల్డ్ బ్యాంక్ ఏమంటుంది అంటే, చూడండి న్యూస్ నేను చదువుతూ మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇందులోంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెద్దాం. వరల్డ్ బ్యాంక్ ఏం చేసింది, ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ 6.3% ఉండబోతుందని చెప్పింది మార్చ్ అప్కమింగ్ ఇయర్కి. ఇట్స్ ఎ డౌన్ గ్రేడ్ ఆఫ్ 0.7%. అంటే ఇంతకుముందు చెప్పిన దానికంటే డౌన్ గ్రేడ్ చేసినట్టు. ఇంతకుముందు ఎక్కువ చెప్పింది, కానీ ఇప్పుడు అక్టోబర్ ఫోర్కాస్ట్తో పోల్చుకుంటే ఒక 0.7% తగ్గించినట్టు అనమాట. అయితే రీజన్స్ ఏంటి, ప్రైమరీ రీజన్స్ ఏంటి అంటే, కారణాలు ఏంటి అంటే చూడండి, హై బారోయింగ్ కాస్ట్, ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయాము. సో ఫర్మ్స్కి బారోయింగ్ కాస్ట్ పెరిగిపోయింది. బారోయింగ్ కాస్ట్ పెరిగినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేస్తారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చేసే ప్లాన్స్ అన్నీ కూడా వాయిదా వేస్తారు, బికాస్ బారోయింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయింది కాబట్టి. అండ్ స్లోవర్ ఇన్కమ్ గ్రోత్ కూడా స్లోగా ఉంది. అంటే ప్రజల యొక్క ఇన్కమ్ గ్రోత్ అనేది స్లోగా ఉంది. కాజింగ్ వీకర్ కన్జంప్షన్, దానివల్ల కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. ఇన్కమ్ గ్రో అయితేనే కదా కన్జంప్షన్ పెరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ టైటనింగ్ ఫిస్కల్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం కూడా తన ఎక్స్పెండిచర్ని టైటన్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా టైటన్ చేస్తుంది, ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ పరిధిలో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తను పెడుతున్న ఖర్చులు కూడా తగ్గిస్తుంది. సో ఈ కారణాలన్నిటి వల్ల మనకి గ్రోత్ అనేది ఇంతకుముందు అనుకున్న దానికంటే తక్కువ ఉండబోతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెబుతోంది. ఎప్పుడైనా మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఎకానమీ యొక్క జీడిపి గ్రోత్ ఉండాలంటే మనకి జీడిపిలో ప్రధానంగా ఉండే కాంపోనెంట్స్ CIGX ఇవన్నీ గ్రో అవ్వాలి. సి అంటే ఏంటి, కన్జంప్షన్, ప్రజలు హౌస్ హోల్డ్స్ పెట్టే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ బై బోత్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్స్. జీ talks about consumption expenditure by government. X stands for net exports, and exports minus imports అనమాట. ఇవన్నీ కలిపి మనం జీడిపి క్యాలిక్యులేషన్ చేస్తాం. అయితే అన్ఫార్చునేట్లీ సో ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా కొంచెం తగ్గించబోతుంది, టైటన్ చేస్తుంది. సో అండ్ కన్జంప్షన్ కూడా ఇంతకుముందు అనుకున్నంతగా ఉండబోదు అని చెప్పేసి చెప్తోంది. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ తీసుకున్న మీరు విదేశాలన్నీ కూడా అడ్వాన్స్డ్ ఎకానమీస్ అన్నీ కూడా రిసెషన్ వైపు అడుగులేస్తున్నాయి. సో అక్కడ రిసెషన్ వైపు అడుగులేస్తుంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్లో డిమాండ్ తగ్గిపోతుంది. ఎకానమిక్ గ్రోత్ లేదంటే వస్తువులు మరియు సేవలకి డిమాండ్ తగ్గిపోతుంది కదా. మరి డిమాండ్ తగ్గిపోయినప్పుడు మన దేశం నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎక్స్పోర్ట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని గ్రోత్ని కొంచెం డౌన్వర్డ్ రివిజన్ చేసింది వరల్డ్ బ్యాంక్. ఇది మనం ఇక్కడ చూడాల్సింది. ఓకే, అంతే.
రిమైనింగ్ అంతా కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. వీళ్ళు కూడా ఇండియా యొక్క FY24 గ్రోత్ ఫోర్కాస్ట్ని 6.4%కి తగ్గించారు. ఇంతకుముందు 7.2% అని చెప్పారు వాళ్ళు, ఇప్పుడు 6.4% తగ్గించారు. కారణం ఏం చెప్తున్నారంటే ఫ్లాగ్స్ స్లోయింగ్ ఇన్వెస్ట్మెంట్. ఫ్లాగ్ అంటే హైలైట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతోంది. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ అంటే కొత్త బిజినెస్లో కావచ్చు, ఉన్న బిజినెస్కి మెషినరీ ఎక్విప్మెంట్ కొనడం కావచ్చు, దీని ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు తగ్గుతోంది కాబట్టే, స్లో అవుతుంది కాబట్టే మనకి గ్రోత్ ఫోర్కాస్ట్ని కట్ డౌన్ చేయాల్సి వస్తుందని ఏడీబీ చెప్తుంది. అగైన్ మీరు కారణాలు చెప్పొచ్చు. సో ఈ రీజన్స్ అనేవి ఇంపార్టెంట్. సో దే ఆర్ అట్రిబ్యూటింగ్ ద కట్. ఎందుకు మేము గ్రోత్ ఫోర్కాస్ట్ని కట్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు కారణం? ఒకటి గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్. మీకు ఇందాకే చెప్పాను, వరల్డ్ బ్యాంక్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్కి ఇండియాలో గ్రోత్ తగ్గిపోవడానికి లింక్ ఏంటి? మరి ప్రపంచ దేశాలు స్ట్రాంగ్గా ఉంటే అక్కడ గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ బాగుంటుంది. గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ బాగుంటే ఇండియా కూడా ఆ దేశాలకి ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతుంది. ఇప్పుడు అమెరికా తీసుకోండి, ప్రిడామినెంట్గా మన దేశంలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా అమెరికాకి వెళ్తాయి. మరి అమెరికా వాళ్ళు రిసెషన్ దారిలో వెళ్తూ వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ని తగ్గించుకున్నారు అనుకోండి, ఐటీ బడ్జెట్స్ తగ్గించారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన వాళ్ళకి ఐటీ ప్రాజెక్టులు తగ్గిపోతే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇండియాలో తగ్గిపోతాయి. అంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్లో బిజినెస్ బాగాలేకపోతే వాళ్ళు మనకిచ్చే బిజినెస్ కూడా తగ్గిపోతుంది, తద్వారా ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. సో గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల రీజన్ అది, ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి. అలాగే టైట్ మానిటరీ కండిషన్స్, ఆల్రెడీ మీకు చెప్పాను. టైట్ మానిటరీ కండిషన్స్ అంటే అర్థం ఏంటమ్మా? మనీ సప్లై తక్కువగా ఉండడం, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం కోసం మనీ సప్లైని తగ్గించేసి వడ్డీ రేట్లు పెంచుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది? బారోయింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. బారోయింగ్ కాస్ట్ పెరిగినప్పుడు ఏదన్నా కొత్త ఇండస్ట్రీ వాడు ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా, కొత్త ఇండస్ట్రీ పెట్టాలన్నా వాడికి బారో చేసుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాడు ప్రాజెక్టులు వాయిదా వేసుకుంటాడు. సో దిట్ ఎఫెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. మీకు జీడిపిలో C+I+G+X కదా ఇప్పుడు చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. అలాగే పర్సిస్టెంట్లీ ఎలివేటెడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటుంది, పర్చేసింగ్ పవర్ తగ్గిపోయి వేరే వస్తువులు ఏమైనా కొనాలన్నా కొనలేని పరిస్థితి, వాళ్ళు కన్జంప్షన్ని వాయిదా వేసుకునే పరిస్థితి అనేది మనకి కనిపిస్తుంది. సో ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది బాగానే ఉంది ఇండియాలో, కాకపోతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అనేది లైక్లీ టు బి లోవర్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్వెస్ట్మెంట్ బై కార్పొరేట్ కంపెనీస్ ఇన్ బిజినెస్, అంటే ఎక్విప్మెంట్, మెషినరీ, కొత్త బిజినెస్ పెట్టడం, ఇట్లాంటి దానికోసం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. దాంట్లో గ్రోత్ అనేది తక్కువ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, హై లెండింగ్ రేట్స్, వడ్డీ రేట్లు బాగా, బారోయింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంది. అలాగే బిజినెస్ కండిషన్స్ విషయంలో కూడా ఆప్టిమిజం కూడా మోడరేట్గా ఉంది. మోడరేటింగ్ ఆప్టిమిజం తగ్గుతుంది. ఆప్టిమిజం అంటే ఆశావహ దృక్పథం. మోడరేట్ అవ్వడం అంటే కొంచెం తగ్గడం, అంటే ఇంతకుముందున్నంత పాజిటివ్గా లేదు, కొంచెం మోడరేట్ అవుతుంది ఆప్టిమిజం అని చెప్పేసి కూడా బ్యాంక్ చెబుతోంది. గాట్ ఇట్? సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఇంకా ఏం చెప్తోంది అంటే ఇండియా గురించి ఈ ఆర్టికల్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మెన్షన్ చేశారు. 2015-19 మధ్యలో మనకి చూడండి, డెవలపింగ్ ఏషియాలో ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ 22% అంట. ఏషియాలో ఉన్న డెవలపింగ్ కంట్రీస్ అన్నింటిలో తీసుకుంటే ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ అంతా 22%, చైనా కంట్రిబ్యూషన్ 53% ఉంది ఈ పీరియడ్లో. అయితే రాబోయే రోజుల్లో 2024-25కి వెళ్ళేసరికి ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ 22-27%కి పెరగబోతోంది. డెవలపింగ్ ఏషియా గ్రోత్లో ఇండియా కంట్రిబ్యూషన్ 22-27%కి పెరగబోతుంది. 23-24లో 25%కి, 24-25కి 27%కి పెరగబోతుంది. అండ్ చైనా యొక్క కంట్రిబ్యూషన్ అనేది 51 ఉండేది కదా, అక్కడ నుంచి 46%కి తగ్గుతుందని చెప్తున్నారు. ఈ సంవత్సరం 51 ఉంది చైనాది, 46కి తగ్గుతుంది. అంటే మనకి డెవలపింగ్ ఏషియాలో ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ అనేది పెరగబోతోంది, చైనా కంట్రిబ్యూషన్ తగ్గబోతోందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఇట్ రిఫ్లెక్ట్స్ హెల్దీ డొమెస్టిక్ కన్జంప్షన్. మరి ఇండియా ఎంత బాగా కంట్రిబ్యూట్ చేయడానికి కారణం అంటే ఇండియాలో డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది బాగుంది. అంటే ఎక్స్పోర్ట్స్ మీద మనం ఎక్కువగా, ఎక్స్పోర్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నప్పటికీ డొమెస్టిక్గానే మనకి కన్జంప్షన్ అనేది బాగుండడం వల్ల విచ్ విల్ బి ఫర్దర్ బూస్టెడ్ బై ట్యాక్స్ కట్స్ అండ్ ఎగ్జంప్షన్స్ ఇన్ యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్లో కొన్ని ట్యాక్స్లు తగ్గించారు, ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, దానివల్ల ఇంకా కన్జంప్షన్ పెరగవచ్చు అనేది చెప్తున్నారు. అలాగే ఎక్స్పోర్ట్స్ అనేవి ఉన్నప్పటికీ చైనా అంత
డిపెండెంట్ కాదు ఇండియా ఎక్స్పోర్ట్స్ పైన. చైనా జీడిపి గ్రోత్లో మేజర్ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్స్. చైనా ప్రపంచ దేశాలన్నిటికీ ఎక్స్పోర్ట్ చేస్తుంది, కానీ ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద అంత డిపెండెంట్ కాదు, డొమెస్టిక్ కన్జంప్షన్ మీద ఎక్కువ డిపెండెంట్. సో కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయినప్పటికీ జీడిపి మీద అంత ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. విపరీతమైన ప్రభావం వేరే కంట్రీస్తో పోల్చుకుంటే రిలేటివ్గా తక్కువ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు ఇక్కడ కవర్ చేసేసాను. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఈ 6.4% రాసుకోండి 23-24కి. అండ్ రీజన్స్ కూడా మీకు చెప్పాను, ఏ రీజన్స్ వల్ల ఇండియన్ ఎకానమీ తగ్గుతోంది, గ్రోత్ తక్కువ ఉండబోతోంది అని. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ONDC విల్ హెల్ప్ డెమోక్రటైజ్ కామర్స్ సేస్ నందన్ నీలేకాని. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు మీరు కామర్స్లో పర్చేస్ చేయాలి, మీరు ఏదైనా కొనాలంటే మీరు ఏం చేస్తారు? ప్రిడామినెంట్గా యూ గో టు అమెజాన్ ఆర్ యూ గో టు ఫ్లిప్కార్ట్, అంతే కదా. జనరల్గా మనం అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వెళ్తూ ఉంటాం. ఇఫ్ యు ఆర్ ఏ కన్జ్యూమర్ యూ ఎయిదర్ డౌన్లోడ్ అమెజాన్ యాప్ ఆర్ ఫ్లిప్కార్ట్ యాప్ ఆర్ బోత్. వాళ్ళ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యాప్లో వాళ్ళ ప్లాట్ఫామ్లో నువ్వు పర్చేజెస్ చేసుకుంటూ ఉంటావు. సో వీళ్ళు వాళ్ళ యాప్స్ని ప్రమోట్ చేయడానికి హెవీ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ చేస్తారు. విపరీతంగా లక్షల కోట్లలో ఖర్చు పెట్టి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి కన్జ్యూమర్స్ అందరూ అమెజాన్ ఫ్లిప్కార్ట్ డౌన్లోడ్ చేసుకొని మెయింటైన్ చేసేలాగా వీళ్ళు మార్కెటింగ్ బడ్జెట్ పెట్టగలుగుతారు. సో ఈరోజు లెట్స్ సే దేర్ ఈజ్ ఏ స్మాల్ వెండర్ సెల్లింగ్ సెల్ ఫోన్స్ అమ్మే ఒక చిన్న షాప్ ఉందనుకోండి, ఒక నార్మల్ షాప్ ఉంది. సో తిను ఆన్లైన్లో అమ్మాలనుకుంటున్నాడు, కానీ తిను అమ్ముతున్నట్టే కన్జ్యూమర్కి తెలియదు. కన్జ్యూమర్కి తెలియాలి అంటే నువ్వు మార్కెటింగ్ బడ్జెట్ పెంచాలి. నువ్వు అమ్ముతున్నావు, ఈ పర్టికులర్ సెల్ ఫోన్ నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి కన్జ్యూమర్ మైండ్లో పడాలి. అది పడాలంటే వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్స్తో ఈ చిన్న కన్జ్యూమర్స్, చిన్న షాప్ వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు. ఇప్పుడు ఐఫోన్ అమెజాన్లో లెట్సే 50,000కి అమ్ముతున్నారు అనుకోండి, ఫ్లిప్కార్ట్లోనే 50,000కి అమ్ముతున్నారు అనుకోండి. దేర్ కుడ్ బి ఏ నార్మల్ షాప్ వేర్ ఇట్ వాస్ సెల్లింగ్ ద సేమ్ ఐఫోన్ ఫర్ 48,000. కానీ వీడి ప్రైస్కి అమ్ముతున్నట్టే కన్జ్యూమర్కి తెలియడం కష్టమైపోతుంది. నేను ఉన్నానని దాన్ని చూపించుకోవాలంటే విపరీతమైన మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ చేయాలి. అది చెయ్యలేక ఇప్పుడు ఈ చిన్న షాప్ వాళ్ళతో పోటీ పడలేక సఫర్ అవుతున్నారు. ఈవెన్ కన్జ్యూమర్కి కూడా చాయిస్ లిమిట్ అయిపోతుంది. పెద్ద షాపుల దగ్గరే కొనాల్సి వస్తుంది, చిన్న షాపులు ఉన్నాయని కూడా కన్జ్యూమర్కి తెలియని పరిస్థితి. ఇప్పుడు అదే కన్జ్యూమర్కి ఇదిగోండి అమెజాన్లో 50,000, ఫ్లిప్కార్ట్లో 50,000, ఇంకో చిన్న షాప్లో 48, ఇంకో షాప్లో 47 అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉందనుకో, మనం కూడా ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొంటాం, ఎక్కడ సర్వీసెస్ బాగుంటే అక్కడికి వెళ్తాం. మనకి ఇన్ఫర్మేషన్ లేదు, అలాగే అట్ ద సేమ్ టైం ఆ చిన్న షాప్ వాడు ఉన్నాడని చూపించుకోలేకపోతున్నాడు. ఇది ప్రజెంట్ పరిస్థితి. దీనివల్ల ఏమవుతుంది? డ్యూయోపోలీ క్రియేట్ అయిపోయింది. అంటే రెండు సంస్థలే కామర్స్ సెగ్మెంట్ని కంప్లీట్గా డామినేట్ చేసే సిచ్యువేషన్ మనకి క్రియేట్ అయింది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, అదే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి అమెజాన్ ప్లాట్ఫామ్ అమెజాన్ వాడు తయారు చేసుకున్నాడు సాఫ్ట్వేర్ని ఉపయోగించి, ఫ్లిప్కార్ట్ వాడు ఓన్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకున్నాడు. అలా కాకుండా గవర్నమెంట్ ఏమంటుందంటే, వీ విల్ కమ్అట్ విత్ ఓపెన్ నెట్వర్క్ ఆర్ ఓపెన్ ప్రోటోకాల్. ఓపెన్ నెట్వర్క్, ఓపెన్ ప్రోటోకాల్. ఓపెన్ నెట్వర్క్ అంటే అర్థమంటే సంథింగ్ దట్ కెన్ బి యూజ్డ్ బై ఎనీవన్. అంటే బేసిక్ స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్, స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ప్రభుత్వమే ఫ్రీగా అందించేస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని మీరు బిల్డ్ చేసుకోవచ్చు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అని అర్థం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, దేశంలో ఉన్న అన్ని కంపెనీలు, అన్ని సంస్థలు, అన్ని షాప్స్ కూడా ఈ ఓపెన్ నెట్వర్క్ని యూజ్ చేసుకుని వాళ్ళ యాప్ని డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కూడా దే హ్యావ్ టు చేంజ్ దేర్ యాప్స్ బేస్డ్ ఆన్ ఓపెన్ నెట్వర్క్. అంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కూడా ఈ నెట్వర్క్లో అవైలబుల్గా ఉండగలగాలి. సో ప్రతి ఒక్క చిన్న కంపెనీ కూడా నౌ యూజింగ్ దిస్ ఓపెన్ నెట్వర్క్ దే కెన్ ఇమీడియట్లీ బిల్డ్ దేర్ యాప్స్. ఎందుకంటే ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది, అది దాన్ని ఉపయోగించుకొని యాప్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం దాంట్లో మీకు కామర్స్కి అవసరమైన క్యాటలాగింగ్ కావచ్చు, ప్రైసింగ్ కావచ్చు, ఫీచర్స్ అన్నీ కూడా స్టాండర్డ్గా పెడుతుంది. ఇప్పుడు మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తే మనకు ఒకలా ఫీచర్స్ ఉంటాయి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే ఇంకోలా ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఓపెన్ నెట్వర్క్లోకి వచ్చేస్తారో, అమెజాన్ ఓపెన్ చేసినా, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినా, లేదా ఇంకా చిన్న సంస్థలు ఓపెన్ చేసినా సరే అండర్లయింగ్ ఫీచర్స్ ఒకేలా ఉంటాయి. దాని మీద కొంచెం చిన్న వాళ్ళ కస్టమైజేషన్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ లైక్ ఆండ్రాయిడ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ తీసుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్ అంటాం మనం. ఆండ్రాయిడ్ అనేది గూగుల్ వాడు ఏం చేశాడంటే ప్రతి ఒక్క మొబైల్ కంపెనీకి ఇచ్చాడు. అఫ్కోర్స్ వాళ్ళు కొంత పే చేయాలి. అయితే OnePlus వాడు దానిపైన చిన్న కస్టమైజేషన్ చేసుకుంటాడు, శాంసంగ్ కూడా ఇంకొంచెం చేసుకుంటాడు. కానీ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లోనూ ఫీచర్స్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి.
చిన్న చిన్న వేరియేషన్స్, లుక్ అండ్ ఫీలు కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి. బట్ ఓవరాల్గా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ వాడగలిగినోడు శాంసంగ్ది వాడినోడు OnePlus వాడగలుగుతాడు, OnePlus వాడినోడు వేరేది వాడగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళకి ఆండ్రాయిడ్లో మోర్ ఆర్ లెస్ ఫీచర్స్, యాప్స్ ఫంక్షన్ అయ్యే విధానం అనేది సిమిలర్గా ఉంటుంది. నువ్వు iOSకి వెళ్ళావు అనుకో కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుంది, అది డిఫరెంట్ ప్లాట్ఫామ్. బట్ విత్ ఇన్ ఆండ్రాయిడ్ యూ హ్యావ్ సో మెనీ కంపెనీస్ అన్నీ కూడా ఆండ్రాయిడ్ యూజ్ చేసుకొని మనకి అందిస్తున్నాయి. సో సిమిలర్గా మనకి ఏమవుతుందంటే ఈకామర్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఈకామర్స్ కంపెనీస్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తాయి. అండ్ అది కూడా ఓపెన్ నెట్వర్క్ యూజ్ చేసుకొని. సో చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ నెట్వర్క్లో దీన్ని యూజ్ చేసుకొని యాప్ బిల్డ్ చేసుకోగలుగుతారు, వాళ్ళకి విజిబిలిటీ క్రియేట్ అవుతుంది. అనదర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే నువ్వు ఏ ప్లాట్ఫామ్లోనైనా రిజిస్టర్ అవ్వు, నువ్వు ఫ్లిప్కార్ట్లో రిజిస్టర్ అవ్వు, అమెజాన్లో రిజిస్టర్ అవ్వు, ఎక్కడైనా అవ్వు. నువ్వు దీంట్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కావాలి అంటే ఆ ప్రొడక్ట్ నమ్మే ప్రతి ఒక్కడు నీకు కనిపిస్తాడు, ఆ ప్రొడక్ట్ని అమ్ముతున్న ప్రతి ఒక్కడు నీకు కనిపిస్తాడు. అమెజాన్ ఎంతకు అమ్ముతుంది, ఫ్లిప్కార్ట్ అమ్ముతుంది, సమ్ ఏబీసీ ఎంతకు అమ్ముతుంది, XYZ ఎంతకు అమ్ముతుంది, ప్రతి ఒక్కటి కూడా క్రియేట్ అవుతుంది. సో అంటే చిన్న చిన్న సంస్థలకి కూడా విజిబిలిటీ క్రియేట్ అవుతుంది ONDC వల్ల. టుడే వాళ్ళు ఉన్నారన్న విషయమే తెలియట్లేదు, కానీ ఇది వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నారన్న విషయం అందరికీ తెలుస్తుంది. నువ్వు మంచి సర్వీసెస్ అందించి మంచి తక్కువ కాస్ట్కి ఎఫోర్డబుల్ ప్రైస్కి క్వాలిటీ ఇవ్వగలిగితే కొంటారు, నీకు కూడా విజిబిలిటీ క్రియేట్ అవుతుంది. పీపుల్ క్యాన్ ఆర్ మే బై దిస్ అని అర్థం. అర్థమవుతుందా? అందుకే నందన్ నీలేకాని ఏమంటున్నారమ్మా, దిస్ విల్ డెమోక్రటైజ్ ఈకామర్స్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. డెమోక్రటైజ్ అంటే మేక్ సంథింగ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. సో కన్జ్యూమర్కి చాయిస్ పెరుగుతుంది, చిన్న చిన్న కంపెనీస్కి వాళ్ళకి విజిబిలిటీ క్రియేట్ అవుతుంది. ఈకామర్స్ అంటే ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్టే కాదు, స్మాల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈకామర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎప్పటి వరకు బ్రిక్ అండ్ మోటార్ స్టాప్స్ అంటే మామూలుగా మనకి సిటీస్లో ఆఫ్లైన్ స్టోర్స్ మాత్రమే రన్ చేసే వాళ్ళు కూడా సిన్స్ ద సాఫ్ట్వేర్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్, వాళ్ళు ఇమీడియట్గా యాప్ బిల్డ్ చేసేయచ్చు, వాళ్ళు ఇమీడియట్గా ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి వాళ్ళు కూడా దే కెన్ స్టార్ట్ సెల్లింగ్ ఆన్లైన్. అలా ప్రతి ఒక్క సందుల్లో ఉన్న షాప్ కూడా ఆన్లైన్ అమ్మే అవకాశం కలుగుతుంది తక్కువ కాస్ట్తో. అండ్ వాళ్ళ ప్రొడక్ట్ని విజిబుల్ చేయగలుగుతారు. కన్జ్యూమర్కి దేశంలో ఎవరెవరు ఏదైతే అమ్ముతున్నారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడది కొనుక్కోవచ్చు. ద బెస్ట్ దే కెన్ చూజ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఇది. అందుకే ఈకామర్స్ డెమోక్రటైజ్ అవుతుంది దీనివల్ల అని నందన్ నీలేకాని చెప్పడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ యూస్ఫుల్ ఫర్ all the consumers of e-commerce. సో నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్. మనకి ఎక్స్పోర్ట్స్ తీసుకున్నప్పుడు ఒకవైపు గుడ్స్ ఉంటాయి, ఇంకోవైపు సర్వీసెస్ ఉంటాయి. గుడ్స్నే మనం మర్చెండైజ్ అని కూడా అంటాం, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అని కూడా అంటాము. అయితే ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి 9 month హైని హిట్ చేసినట్టుగా కనిపిస్తోంది మార్చిలో అని చెప్పేసి పీయూష్ గోయల్ చెప్పడం జరుగుతుంది. కామర్స్ మినిస్టర్ ఏమంటున్నారంటే FY23 గుడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఏమో $447 billion ఉండవచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ టోటల్ ఎక్స్పోర్ట్స్ అనేవి $760 billion ఉంటాయని చెప్పేసి నిన్ననే మనకి ఫారిన్ ట్రేడ్ పాలసీ ఎస్టిమేట్ చేసింది. ఫారిన్ ట్రేడ్ పాలసీలో చెప్పారు గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ కలిపి $760 billion ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉండవచ్చు అని చెప్పేసి. అందులో గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఒక్కటే $447 billion ఉండవచ్చు అని చెప్తున్నారు. ఇంప్యూటింగ్ అవుట్బౌండ్ షిప్మెంట్స్ లైక్లీ ఎక్సీడెడ్ $40 billion లాస్ట్ మంత్. అంటే మార్చిలో ఒక్క మార్చి నెల మాత్రమే తీసుకుంటే రఫ్ $40 billion పైన జరిగి ఉండవచ్చు. $40 billion పైన మనకి ఎక్స్పోర్ట్స్ ఉండవచ్చు అని చెప్పేసి ఎస్టిమేషన్. ఇంప్యూటింగ్ అంటే అసైనింగ్ వాల్యూ, అంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ తెలియనప్పుడు అప్రాక్సిమేట్ చేయడం. అంటే ఎగ్జాక్ట్ వాల్యూ మనకు తెలియదు కానీ సిమిలర్ ఐటమ్స్ని బట్టి ఇంత ఉండవచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేయడం అనమాట, దాన్ని ఇంప్యూటింగ్ అంటాం. అయితే ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరిగేవి కానీ మేము కొంచెం కర్బ్స్ నియంత్రణలు విధించాం, దానివల్ల తగ్గే. చూడండి ఐరన్ ఓరు, వీట్, రైసు, పెట్రోలియము వీటన్నిటిపైన ఎక్స్పోర్ట్ కర్బ్స్ ప్రభుత్వం విధించింది. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి వాటి ఎక్స్పోర్ట్స్ని నియంత్రించింది. ఆ నియంత్రించడం వల్ల ఎక్స్పోర్ట్స్ కొంచెం తగ్గాయి. అవి లేకపోతే ఇంకో $20 billion మనకి ఎక్స్పోర్ట్స్ వచ్చేవి, $60 billion వరకు ఎక్స్పోర్ట్స్ మనం చేసి ఉండేవాళ్ళము అని చెప్పేసి గోయల్ అంటారు. అంటే ఈ మంత్ కనుక కాదు, ఇయర్ మొత్తానికి కలిపి ఇంకో $20 billion మనకి యాడ్ అయ్యేదని చెప్పి పీయూష్ గోయల్ చెప్పడం జరుగుతుంది. ఇదమ్మా స్టోరీ, అంతే. ఇది డేటా, ఇది అంతకుమించి మనకి ఏమీ ఇక్కడ అవసరం లేదు. యూ నీడ్ టు జస్ట్ నో ద డేటా.
వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సెంటర్ ఇన్ టాక్స్ టు బూస్ట్ ఇండియాస్ రేటింగ్. ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ని ఇంప్రూవ్ చేయడానికి సెంటర్ చర్చల్లో పాల్గొంటుంది. ఎవరితో అంటే మనకి ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, S&P, అలాగే ఫిచ్, మూడీస్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. సో వీటితో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి మన వాళ్ళు మన రేటింగ్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, మన గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ మూడు, ఇక్కడ ఇందాక మీకు చెప్పిన ఈ మూడు, ఇవి ఏం చేస్తాయంటే ఒక కంట్రీ యొక్క డిఫరెంట్ పారామీటర్స్ని చూసి రేటింగ్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క జీడిపి గ్రోత్ ఎలా ఉంది, మన జీడిపి గ్రోత్ ఎలా ఉంది, తర్వాత మన వాళ్ళ జీడిపి గ్రోత్తో పాటు ఇంకా వాళ్ళు చూసే పారామీటర్స్ ఏంటి అంటే పొలిటికల్ స్టెబిలిటీ, పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ ఉందా, స్టెబిలిటీ ఉందా, పాలసీ కంటిన్యూటీ ఉందా లేదా, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, అలాగే డెట్ ఎలా ఉంది, అప్పులు ఎలా ఉన్నాయి, డెట్ టు జీడిపి రేషియో చెక్ చేస్తుంది, అప్పులు అనేవి ఎలా ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ని చూసి, ఇంకా అదర్ ఎకనామిక్ పారామీటర్స్ లైక్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ఎకనామిక్ పారామీటర్స్ అన్నిటిని చూసి రేటింగ్ ఇస్తుంది. అయితే రేటింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? రేటింగ్ అనేది బాగుంది అనుకోండి, అంటే ఈ దేశంలో అన్ని పారామీటర్స్ బాగున్నాయని చెప్పి అఫీషియల్గా ఒక సర్టిఫికేషన్ వచ్చినట్టు. దాన్ని చూసి పెట్టుబడులు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, అలాగే ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రెండు వస్తాయి. అలాగే దేశానికి అప్పు కావాలన్నా తక్కువ వడ్డీకి వస్తుంది మన రేటింగ్ బాగుంటే. అదే రేటింగ్ బాగాలేదనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు సింపుల్ అమ్మ, ఇవన్నీ ఎందుకు, మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్తేనే గూగుల్లో రేటింగ్స్ చూస్తారు, కస్టమర్స్ ఏం చెప్పారు అని చెప్పి, అది కస్టమర్స్ ఇచ్చే రేటింగ్. అలా కాకుండా కొన్ని అఫీషియల్గా కొన్ని ఆర్గనైజేషన్స్ సర్టిఫై చేసి రేటింగ్స్ ఇస్తాయి. మీరు చూడండి, ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, ఆ హోటల్కి అఫీషియల్ సర్టిఫికేషన్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు, వీళ్ళు మాకు ఇంత రేటింగ్ ఇచ్చారు. కస్టమర్స్ ఇచ్చింది కాదు, అఫీషియల్గా ఇచ్చే ఆర్గనైజేషన్స్ మాకు ఈ రేటింగ్ ఇచ్చాయి, మాకు రేటింగ్ ఇచ్చాయి, మాకు రేటింగ్, ఆ రేటింగ్ చూసే కదా మనం వెళ్ళాలి డిసైడ్ అవుతాం. అలాగే దేశానికి ఈ సంస్థలు రేటింగ్ ఇస్తాయి అన్నమాట. అయితే లాస్ట్ టైం ఇండియాకి చాలా తక్కువ గ్రేడ్ ఇచ్చేవి. మీకు చెప్పాలంటే గ్రేడింగ్ ఇలా ఉంటుంది, మీకు చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది. సో ఇది ఒకసారి మీరు చూడండి, ఈ పిక్చర్ మీరు చూస్తే అర్థమవుతుంది గ్రేడింగ్ ఎలా ఉంటుందన్నమాట. మూడీస్, S&P, ఫిచ్, మూడు ఇంపార్టెంట్ ఏజెన్సీస్, వాటి రేటింగ్స్ ఇలా ఉంటాయి. అన్నింటికంటే టాప్ రేటింగ్ ప్రైమ్ అనమాట. ఫిచ్ వాడు AAA ఇస్తాడు, వీడు AAA. ఆ తర్వాత ఈ మూడు కూడా హై గ్రేడ్ కిందకు వస్తాయి, అంటే AA- AA మైనస్, వీడు AA 1, 2, 3 అని రాస్తాడు, పేర్లు మారుతున్నాయి అంతే, కాకపోతే ఇది హై గ్రేడ్. అండ్ అన్నింటికంటే కిందది ఇది లో మీడియం గ్రేడ్, ఇక్కడ వచ్చింది కదా, ఈ లో మీడియం గ్రేడ్ కంటే కిందకు వచ్చేస్తే దీన్ని జంక్ అంటాం, నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఆర్ స్పెక్యులేటివ్. ఈ BBB మైనస్ కంటే కిందకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా అది ఆ కంట్రీలో ఇన్వెస్ట్ చేయకూడదు, ఆ కంట్రీలో పెట్టుబడులు పెట్టకూడదు అని చెప్పినట్టు. ఇండియాకి లాస్ట్ టైము ఈ కింద గ్రేడ్ ఇచ్చారు, చాలా లో గ్రేడ్ ఇచ్చారు, ఇంకా కిందకి వెళ్తే జంక్లోకి వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితుల్లో మనకి గ్రేడింగ్ అనేది ఉంది, ఎందుకంటే అప్పటికి అప్పు ఎక్కువగా ఉండడం, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనకి గ్రేడ్ తగ్గిపోయింది అనమాట, రేటింగ్ తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే, మీరు లాస్ట్ టైం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా పారామీటర్స్లో మార్పులు వచ్చాయి, సో కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి ఎవాల్యుయేట్ చేయండి, మా రేటింగ్ని ఇంప్రూవ్ చేయండి, మార్చండి, అప్గ్రేడ్ చేయండి అని చెప్పేసి మన వాళ్ళు అంటున్నారు. మన వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, రిఫరింగ్ టు టాక్స్ విత్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ టు అప్గ్రేడ్ ఇండియాస్ రేటింగ్, మిస్టర్ చౌదరి సెడ్ కన్సర్టెడ్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు సెన్సిటైజ్ దెమ్ అబౌట్ ది ఫండమెంటల్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఫండమెంటల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి వాళ్ళకి సెన్సిటైజ్ చేయడానికి మేము ప్రయత్నం చేశాము. లేటెస్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్స్, ఫిజికల్ కన్సాలిడేషన్ అండ్ కమిట్మెంట్ టు రిఫార్మ్స్, మేము అలాగే ఫిజికల్ డెఫిసిట్ కూడా తగ్గించాము. కన్సాలిడేషన్ అంటే మీనింగ్ అదే, అనవసరమైన ఖర్చులు తగ్గించాము, డెఫిసిట్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము, అండ్ డిఫరెంట్ రిఫార్మ్స్ మేము ఎలా తీసుకొస్తున్నాం అనేది కూడా మీరు చూడొచ్చు. వీటన్నిటిని చూపించి వాళ్ళని సెన్సిటైజ్ చేసి రేటింగ్ ఇంప్రూవ్ చేయమని మేము వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది అని ఆయన చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇంకా ఫిజికల్ డెఫిసిట్ కూడా 2025-26 కల్లా 4.5% లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ ఏమో 6.4 ఉంది, దాన్ని 4.5% లోకి తెచ్చే ప్రయత్నం మేము చేస్తున్నామని కూడా ప్రభుత్వం చెప్పిందనమాట.
అండ్ ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ ద డే, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పి అంటాము. ఇట్ రోజ్ టు 3-month హై ఇన్ మార్చ్లో 3 నెలల గరిష్టానికి చేరుకుంది. ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ లేదా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎస్ఎన్బి గ్లోబల్ సర్వే వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. అది 55.3 ఉండేది ఫిబ్రవరిలో, ఇప్పుడు 56.4 ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ గ్రేటర్ దాన్ 50 పాజిటివ్ అని అర్థం. అంటే ఇట్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్. పిఎంఐ వాల్యూ అనేది 50 పైన ఉంటే ఎక్స్పాన్షన్ అని, లెస్ దాన్ 50 ఉంటే నెగిటివ్ లేదా కాంట్రాక్షన్ అని చెప్పవచ్చు. అయితే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక డిఫరెంట్ కంపెనీస్లో ఉన్న పర్చేసింగ్ మేనేజర్స్కి ఒక సర్వే పంపిస్తారు, సెట్ ఆఫ్ క్వశ్చనరీ పంపిస్తారు. ఈ మంత్ రిక్రూట్మెంట్ ఎలా ఉంది, రా మెటీరియల్ పర్చేసెస్ ఎలా ఉన్నాయి, ధరల పెరుగుదల ఎలా ఉంది అని రకరకాల ప్రశ్నలు సంధించి వాళ్ళ సమాధానాల బట్టి అది ఆప్టిమిస్టిక్గా ఉందా, పెసిమిస్టిక్గా ఉందా, ఇంతకుముందుతో పోలిస్తే బెటర్గా ఉండబోతుందా, ఇంతకుముందుతో పోలిస్తే బెటర్గా ఉండబోదా అనేది ఫిగర్ అవుట్ చేసి రేటింగ్ పాయింట్స్ ఇస్తారు. ఈ రేటింగ్ పాయింట్ అనేది 50+ ఉంటే ఎక్స్పాన్షన్ అని, 50- లోపు ఉంటే అంటే ప్రీవియస్ మంత్తో పోలిస్తే కాంట్రాక్ట్ అయినట్టు మనకి అర్థం. అయితే ఇక్కడ ఫిబ్రవరిలో 55.3, ఇప్పుడు 56.4, అంటే మనం ఎక్స్పాన్షన్లోనే ఉన్నాము. దానికి తోడు ఇంకా ఫిబ్రవరి కంటే ఎక్కువ ఉంది, అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. సో ఇండియాకి సంబంధించి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ ఇండెక్స్ అనేది బాగుంది. రీజన్స్ కూడా మీరు ఒకసారి చూస్తే, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అనేవి పికప్ అయ్యాయంట. అయితే ఓవరాల్గా తీసుకుంటే తక్కువే ఉన్నాయి, కానీ ఈ మంత్లో కొంచెం పికప్ అయ్యాయి. బిజినెస్ వాల్యూమ్స్ ఓవరాల్గా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్ పాజిటివ్ సెంటిమెంట్ స్లిట్ అయిన 8-month లో అని కన్సర్న్స్ అబౌట్ జనరల్ ఇన్ఫ్లేషన్. ఓవరాల్ సెంటిమెంట్ ఏమో డౌన్ ఉంది. ఈ మంత్ బాగానే ఉంది, కానీ ఓవరాల్గా జనరల్ సెంటిమెంట్ ఎలా ఉందంటే డౌన్ ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంతా కూడా ఈ 50+ 50- అది గుర్తుపెట్టుకోండి. అంతకించి మీకు ఇంకేమీ అవసరం లేదు, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో ఫైనల్గా యూ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్ అట్ LTX క్లాసెస్ బై పేయింగ్ జస్ట్ 5,000. మీరు ఓన్లీ ఎకానమీ క్లాసెస్ మాత్రమే తీసుకోవాలన్నా 5,000 పే చేసి తీసుకోవచ్చు. పాలిటీ ఒక్కటే తీసుకోవచ్చు. ఎథిక్స్ కూడా నేనే టీచ్ చేస్తాను. 5,000 మీరు 5,000 రూపాయలతో ఎథిక్స్ తీసుకుంటే మీకు 250 మార్క్స్ వెయిటేజ్ ఉంది దానికి. నా ఎథిక్స్ క్లాసెస్ ఒకసారి చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. అలాగే ఏ సబ్జెక్ట్ అయినా సరే 5,000 పే చేసి తీసుకునే సువర్ణ అవకాశం ఉంది, ఓన్లీ టిల్ 15th April. సో డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్, బై.